ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు తెలుసుకుందాము. తపస్సులో కూర్చోవడం కూడా సేవయే. లైట్ హౌస్ అయి శాంతి శక్తి యొక్క కిరణాల ద్వారా వాతావరణాన్ని తయారు చేయాలి. ఇటువంటి తపస్సు మనసు సేవ ఇమిడి ఉంటుంది. నేరుగా లేదు. శ్రేష్టాత్మ బ్రాహ్మణాత్మ అయితే అయిపోయారు కదా. ఇప్పుడు తపస్సు అంటే స్వయం సర్వశక్తులతో సంపన్నమయ్యి దృఢ సంకల్పం ద్వారా విశ్వసేవ చేయాలి. కేవలం వాక్కు యొక్క సేవ కాదు, కానీ మనసు సేవ కూడా సేవ ఖాతాలో జమ అవుతుంది. ఎలా అయితే సుఖము, శాంతి, పవిత్రతకి పరస్పరం సంబంధం ఉంటుందో అలా త్యాగం, తపస్సు, సేవకు సంబంధం ఉంటుంది. బామ్దత తపస్వి స్వరూపంగా అంటే శక్తిశాలి సేవదారి అవ్వటానికి చెప్తున్నారు. తపస్వరూపం యొక్క దృష్టి కూడా సేవ చేస్తుంది. వారి శాంతి స్వరూప ముఖం కూడా సేవ చేస్తుంది.